పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 5,36,00,000తో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ప్రారంభోత్సవం చేశారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. పిడుగురాళ్ల ఆర్ఓబీ పనులను మరో 8 నెలల్లో పూర్తి చేసి ప్రారంభించుతామని వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. వైసీపీ అనవసర విమర్శలు మానుకోవాలని తెలిపారు. ఇదే సమయంలో ఒక పేద కుటుంబానికి 50,000 రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అందించి మిగిలిన బీటెక్ ఫీజు చెల్లిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వీళ్ళకి వైసీపీ వాళ్ళకి అసలు ఎక్కడ ఏం పని లేనట్టుంది. పాపం ఖాళీగా ఉన్నారు. ఆర్ఓబీ కావట్లా, లేదా మాకు అప్పచెప్పండి అంటే మీకు అప్పచెప్పాం 5 ఏళ్ళు అప్పచెప్పాక మీకు చేత కాక మాకు ఇచ్చారు. అందుకని మేము దాన్ని పూర్తి చేస్తున్నాం. మున్సిపల్ ఆఫీస్ మేము తెచ్చిన గ్రాంటు మీరు చేయలేకపోయారు, మీకు అప్పచెప్తే రోడ్లు వేయలేకపోయారు, డ్రింకింగ్ వాటర్ వేయలేకపోయారు, బైపాస్ పూర్తి చేయలేకపోయారు. అవి మేము ఇచ్చిన డబ్బులే బైపాస్ కూడా. ఆర్ఓబీ మేము కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. ఏదైనా బురద చల్లాల. 16,000 ఉద్యోగాలు డిఎస్సిలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇస్తే అసలు మీరు డిఎస్సి ఇవ్వాల 5 ఏళ్ళు ఇస్తే దాని మీద బురద చల్లటం. మన కర్నూలులో చూస్తే వేలాది మంది టీచర్స్ ఆ రోజు ఆ బురద దగ్గరికి వచ్చి అపోజిషన్ మీద చాలా ఘాటుగా మాట్లాడారు. అంటే పిల్లల భవిష్యత్తుకి ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడటం వీళ్ళకి అలవాటు అయిపోయింది. అభివృద్ధి కార్యక్రమాలని అడ్డుకోవటం వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీకు అర్థమైంది, చేయాలనే తపన ఉంటే మీకు అర్థమైంది. మొన్న మీరు చూశారు శనివారం గోవిందాపురం మాతవరం మండలంలో. నేను 6వ తారీఖు మాతవరంలో రెవెన్యూ సమస్య ఉంటే 90 ఏళ్ళ పెద్ద అయిన వెంకటేశ్వర గారు వస్తే నేను రెవెన్యూ పని మీద అనుకుని ఆయన ఇచ్చే పేపర్ చూస్తే వాళ్ళ మనవరాలు బీటెక్ చదువుతూ ఉంది, ఫీజు పెండింగ్ ఉందంటే నేను ఒక్కరోజు 6వ తారీఖు ఆయన దగ్గరికి వస్తే 8వ తారీఖు నేను వెళ్ళాను. ఆ ఊరే